లైవ్ వస్తుందా? నమస్తే. నమస్తే సార్. నమస్తే అండి. పేరు సార్? నా పేరు బోడమోహన్. సార్, ఇది పహల్గామ్ మీద అటాక్ జరిగింది కదా సార్. పహల్గామ్ మీద అటాక్ జరిగింది పాకిస్తాన్ నుంచి. ఇది ఎట్లా భావిస్తారు సార్? ఇది పెట్టుకున్న చర్యనా లేకపోతే ఏంటి సార్? దారుణం, హీనమైన చర్య. మరి ఎంత ఎంత దుర్మార్గం మనకి రాదు. వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా అంతే అవుతుంది. మనం చూస్తూ ఊరుకోవడం కూడా మంచి పద్ధతి కాదు. మరీ మంచితనం అంత మంచిది కాదు. వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పాలని సార్. ఇప్పుడు వచ్చేసరికి ఇవాళ పొద్దున 1:14కి పాకిస్తాన్ లో ఉగ్రవాదం స్థావరం మీద మన భారత్ అనేది అటాక్ అయింది. ఆపరేషన్ సింధూర్ పైన దీన్ని ఎట్లా భావిస్తారు? ఏం లేదండి, మంచిగా ఇలా అటాక్ ఉన్న బంకర్లు మొత్తం నాశనం చేసేది. వాళ్ళు కూడా యూజ్ అయితే అక్కడ కూడా ప్రజలకి మానవ ప్రాణాలను వాళ్ళకి కింది చిప్పలు కూడా దొరకట్లేదు. వాళ్ళు కూడా మనలాంటి మనుషులే కాబట్టి వాళ్ళు కూడా అక్కడ కూడా శాంతి కావాలని కోరుకుంటున్నాం. అది కావాలంటే బంకర్లన్నీ నాశనం చేయాల్సిన అవసరం ఉంది. అది అన్ని దేశాలలో సహాయ సహకారాలతో మనం కూడా పూర్తిగా వాళ్ళని ధ్వంసం చేస్తేనే పరిస్థితి వాళ్ళది కూడా ప్రశాంతంగా ఉండేది. వాళ్ళు కూడా ఉన్న నలుగురు కూడా మంచిగా బ్రతకాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతుంది. పాకిస్తాన్ ఎందుకు సార్ ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేస్తుంది? వాళ్ళ బుద్ధి వేస్తుంటది. మనం ఏం చేస్తాం? మనం మొదటి నుంచి మనం ఏర్పడ్డ దగ్గర నుంచి స్వతంత్రం వచ్చిన కాడ నుంచి అదే పరిస్థితి ఉంది. ఆ చిన్న ఎందుకు అది చేసిండో అది ఆయనకే తెలియాలి. మనం అనేది ఆయన అనే అంత వయసు కాదు కానీ మరి ఇవాళ ఏర్పాటువాదం ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళు ఎప్పుడు భారతదేశం మీదనే తప్ప వాళ్ళకి తగ్గట్టు ఆ చైనా కూడా మన మీద ఏదో కాలు దూకుతుంది. ఏది దూకినా కానీ మనం చేసే పనికి నాకైతే న్యాయం అనిపిస్తుంది. అవసరం అయితే చైనా మీద కూడా దండయాత్ర చేయడం మంచిదని నా ఉద్దేశం. రివ్యూ దళాలకి ఇవ్వాలండి. అట్లా ఇస్తేనే విజయం అవుద్ది. మనం ఇందిరాగాంధీ చేసింది, తర్వాత వాజ్పేయి గారు చేసింది, మోడీ చేస్తాడు. మనం పూర్తి సపోర్ట్ మనం రిజల్ట్ దళాలకి ఇవ్వాలి. మనం అవసరం అయితే మనం వాళ్ళకి ఏ రకమైన సహాయ సహకారం కూడా అందించాల్సి. ఒకవేళ ఇప్పుడు యుద్ధం వచ్చేస్తారు ఇక్కడ భారత్ ఏం పర్లేదండి, ఏం కాదు చేస్తున్నాం గ్యారంటీ. మనకు రష్యా ఎట్లయితే సంవత్సరం చేస్తుందో మనకు అన్ని రకాల విషయం ఉంది. మనకి తిండి తిప్పలు ధాన్యం కూడా మన సమృద్ధి ఉంది మన దేశంలో. మనకు ఆ బాధ ఏం లేదు. కాకపోతే కొంత నష్టం జరుగుద్ది. ఆ దాన్ని మనం ఉపేక్షించి ఓపిక మనం చేయాలి. ఎందుకంటే ఏదైనా ఉగ్రవాదాన్ని నాశనం చేయాలంటే కొంత మనకు కూడా నష్టం జరుగుతుంది. ఆ నష్టాన్ని మరి భరించే స్థితిలో ఉండాలి. మనం ఏ బాధ వచ్చినా కానీ బాధ ఏదైతే మన ఇంట్లో ఎట్లా వస్తుందో మన దేశానికి వచ్చిన ఇబ్బందిని మనం తట్టుకొని నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను. ఓకే సార్. ఇప్పుడు మన ఆర్మీకి స్ట్రెంత్ ఉందా సార్? బలం ఉందా మన ఆర్మీకి? మన ఆర్మీకి లేకపోవడం సార్, మనకు తెలియదంత చాలా ఉంది. మనకి ఉంది, మిషన్స్ ఉన్నాయి, మనకి మందులు అన్ని రకాల మనకు ఉంది. అసలు మనం ఇప్పుడు 1-2 స్విచ్లు వేస్తే చైనాను చుట్టుపక్కల మొత్తం నాశనం అయ్యే పరికరాలు మన దగ్గర ఉన్నాయి. ఇక్కడ యుద్ధం జరిగితే భారత్ గెలుస్తుంది 100%. భారత్ గెలవటం కాదు, ప్రపంచవ్యాప్తంగా మనకి పూర్తి సపోర్ట్ ఉంది. దాని తోడు మనం ఇవాళ నాశనం కోరుకోవట్లేదు. మనం మొదటి నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి శాంతి 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 అంటున్నాం కాబట్టి మన అతి మంచితనంతో మన అందరూ మన చుట్టుపక్కల వాళ్ళంతా మనకి శత్రువులు అవుతున్నారు తప్ప మనం ఏం కాదు. మన దగ్గర అదనమైన బలం ఉంది, అదనంగా బలమైన బలం ఉంది కాబట్టి మనం బలం చూపించుకోవట్లేదు. హనుమంతుడు కనుక లేదు బలం ఉంది అంటే ఎట్లా లేస్తారో అట్లా లేస్తుంది తప్ప మనం శాంతి కోరుకుంటాం కాబట్టి ఇవాళ మనం ఆ బలం చూపించలేకపోతున్నాం. అందుకని మనం భయపడాల్సిన పని లేదు. కాకపోతే నష్టం జరుగుద్ది, కష్టం కూడా జరుగుద్ది. ఆ కష్టాన్ని ప్రజలు కానీ మనం కానీ మనం దాన్ని వచ్చే కష్టాన్ని నష్టాన్ని మనం జాగ్రత్తగా ఇచ్చేయాలి. దాని నష్టాన్ని భరించడానికి, దాన్ని అనుభవించడానికి కూడా మనం ధైర్యంగా ఉండాలి. ఓకే.